అందరికీ షాలోం వందనాలు, ప్రత్యేకమైనటువంటి వందనాలు, కృతజ్ఞతలు. ఈరోజు ధర్మశాస్త్రము కూర్చున్నటువంటి వాక్యం ఏముంది ధర్మశాస్త్రంలో? ధర్మశాస్త్రం అంటే ఏంటి అనే విషయాన్ని మనం చాలాసార్లు మనం చదువుకున్నటువంటి విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. దానికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రసంగి రాసినటువంటి ప్రసంగి తీసారమ్మా 7వ అధ్యాయము 24వ వచనం. 7వ అధ్యాయము 24వ వచనం అది కూర్చో. గమనించాలా? సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉండెను. దాని పరిశీలన చేయువాడు ఎవడును వివేచించుటకును పరిశోధించుటకును జ్ఞాన అభ్యాసము చేసుకున్నటకు సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుట బుద్ధిహీనత ఇక్కడ ఏమో భక్తిహీనత బుద్ధిహీనత అనియు బుద్ధిహీనత వెరితన మనియు గ్రహించుటకును గుడి చేసుకొని మనసు నిలిపితిని. పరమతండ్రికి స్తోత్రం. 24-25 వచనంలో స్పష్టంగా కొన్ని విషయాలు మనకి స్పష్టంగా చెప్పబడినటువంటి వాక్యం. ప్రసంగి గ్రంథము 7:24 అన్నమాట చదివింది. కనుక ఈ ప్రసంగి యొక్క అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఏమంటాడు? సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉన్నది అంటాడు. అసలు ఫస్ట్ సత్యము దూరంగా ఉందంట. అసలు సత్యం అంటే ఏంటి? సత్యము అనగా ఏంటి? వాక్యమే సత్యము. చదవండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయము 17వ వచనం. 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు బైబిల్ చదవమ్మా. వారిని ప్రతిష్ఠ చేయుము. ఇది మాట. ఈ వాక్యమే సత్యము. చాలు. బైబిల్ చదువు. అందులో ఆపడం కుదరదు. చూశారు అక్కడ ఏమంటున్నావు? నీ వాక్యమే సత్యము. కనుక ఈ సత్యం అనబడినటువంటి వాక్యము ఎక్కడుందట? దూరంగా ఉన్నదంట. ఎవరికి దూరంగా ఉన్నది? నీకును నాకును సమస్తము యావత్తు వారందరికీ వాక్యము అనబడిన సత్యము దూరంగా ఉన్నదంట. ఈ దూరంగా ఉన్నటువంటి సత్యాన్ని ఎవరి దగ్గర చేర్చుకుంటున్నారు? ఎవరి దగ్గర చేర్చుకోవడానికి ఎవరు ఎలా ఉంటారు అని మనం చూసినట్లయితే ఒకసారి మనం చదువుకుందానా? యెషయా గ్రంథము తొందరగా ప్రసంగి పక్కనే యెషయా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చూడండి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యములను ఏం చేయాలట? విచారించాలన్నట. మళ్ళా చదవండి అక్కడే 18 వచనం. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 20 వచనం. ఇక్కడ ఏమంటున్నా బాగా గమనించాలి మనము. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి. ఈ వాక్య ప్రకారము వారు బోధించిన వేళ వారికి అరుణోదయము కలుగును. పరమతండ్రి స్తోత్రం. ఇది మాట. బోధించే వారు ఎలా బోధించాలంట? సత్యమును బోధించాలంట. అవునా కాదా? సత్యమును బోధించాలంట. సత్యం ఎలా ఉందంట? అమ్మా దూరంగాను బహు లోతుగాను. అసలు లోతు ఏంటి? అసలు
లోతు అంటే వాక్యమే లోతు. సామెతల గ్రంథము త్వరగా సామెతల గ్రంథము లేట్ చేయకండి 18వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. మనిషిని నోటి మాటలు మనుషుని యొక్క నోటి మాటలు లోతు నీళ్ళ వంటివి. చాలు. మాట లోతు, ఎంతో లోతు అంటే దాగబడింది అనమాట, మర్మం. మనుషులు నోట పలికే ప్రతి మాట లోతులో ఉన్నటువంటి నీటి వంటిదంట. కానీ మనుషుల నోట వచ్చినటువంటి మాట మొట్టమొదటిగా ఎవరి నోట వచ్చింది? మాట శబ్దం ఎవరి నోట వచ్చింది? ఆది అందు దేవుడు భూమి ఆకాశము భూమి అగునుగా కానడు. ఎవరు పలికారు ఆ మాట? పరమతండ్రి పలికాడు. ఈ మాట ఎక్కడుంది? ఆదిలో మొట్టమొదటిగా యావే తండ్రి దగ్గర ఉంది. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు అనగా ఎలోహిమైనటువంటి వారు వాక్యం ఎక్కడుందంట? ఆయనలో ఉంది. అది ఎలా ఉందంటే మనకు ధర్మమై ఉన్నది. అందుకంటాడు ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యములను. ప్రమాణ వాక్యం అంటే ప్రమాణం అంటే ఏంటి? ప్రమాణం అంటే చెప్పబడింది. ప్రమాణం అంటే చెప్పబడింది. వాక్యము చెప్పబడిన వాక్యము దాన్ని ఏం చేయాలంటే విస్తరించాలంట. అంటే మంచి ఏదో చెడేదో గ్రహించేటువంటి యొక్క గ్రహింపు కలిగినటువంటి వారు ఏముండాలంట. అందుకొరకు లోతులో ఉన్న నీళ్ళను తోడాలంటే ఏం చేయాలా? లోతులో ఉన్నటువంటి నీళ్ళను తోడాలంటే ఏం చేయాలా? ఇప్పుడు బావి లోతుగా ఉంది. ఆ లోతు నీళ్ళను తోడాలంటే ఏం చేయాలా? దానికి ఒక బకెట్ చూసుకోవాలి, దానికి ఒక తాడు కట్టాలి, అంతే కదా. కానీ లోతు తాడుకును బకెట్కు సంబంధం ఏంటని అంటే జ్ఞానమే, గ్రహింపే లోతైనటువంటి గ్రహింపు. లోతుగా ఉన్నటువంటి అంటే మర్మముతో ఎక్కడో దాగబడినటువంటి యొక్క మర్మము జ్ఞానము. అర్థమైందమ్మా? జ్ఞానము. ఇట్టి జ్ఞానం ఎక్కడుందంట? దూరంగా ఉంటుందంట మనిషికి. ఎక్కడుందంట? దూరంగా ఉందంట. చదువు మరొకసారి ఎక్కడమ్మా? చదువు కదా. మనిషిని నోటి మాటలు లోతు నీళ్ళ వంటివి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం చూడు. ఇదా 18 చదివాను, 18వ వచనం చదివాను. ఇప్పుడు 16వ వచనం చదువు. ఇదాక 20వ వచనం చదివాను, ఇప్పుడు 16వ వచనం చదువు. ఈ ప్రమాణ వాక్యమును ఏదట? ఈ ప్రమాణ వాక్యమును. పట్టుము. అక్కడేం చెప్పాడు? 20లా ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యమును విసారించినట్టు. అక్కడ బాగా గమనించాలి. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమై ఉందంట. అంటే ఇచ్చినటువంటి పలికినటువంటి మాట ప్రమాణ వాక్యమై ఉందంట. ఈ వాక్య ప్రకారము వారు ఎవరట బోధించని వెడల వారికి అరుణోదయం కలగదట. ఏం కలగదంట? అరుణోదయం కలగదంట. 20వ వచనంలో నేను చదివేది. ఎక్కడ చదువుతున్నా గమనించాలి మీరు. ఏం కలగదంట? అరుణోదయం కలగదు, అంటే జ్ఞానం కలగదు. కనుక 16వ వచనంలో అంటాడు అక్కడ, ఇంకెనక్కిరా 16వ వచనంలో అంటాడు అక్కడ, ఈ ప్రమాణ వాక్యములను కట్టుము, ఈ బోధను ముద్రించి హల్లెలూయా. ఈ ప్రమాణ వాక్యం ఎక్కడ? మొట్టమొదటిగా సృష్టికర్త అయినటువంటి ఎలోహీము ఏ విధంగా అయితే ప్రమాణ వాక్యమును ఇచ్చి ఉన్నాడో ఆ వాక్యమును ఎవరికి ఇవ్వాలట? మనుషుడికి ఇవ్వాలట. శిశువులకి ఇవ్వండి. యాషువ మెస్సే వారికి శిశువులు, మనుషులు శిశువులు ఎలా అవుతారు? తన గ్రహించినటువంటి వారు మాత్రమే జ్ఞానం గలవారని చెప్పబడదన్నమాట. అర్థమైందమ్మా? అందుకొరకు దాన్ని ఏమన్నారంటే గ్రహించేటువంటి వారిని దాన్ని ఏమన్నారంటే 16వ వచనం మనకు చదువు. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిశువులకి అప్పగించుడు. పరమతండ్రి స్తోత్రం.
ఎవరికి అప్పగించాలట? శిష్యులు శిశువులకి ఇవ్వాలట. చూడండి, అదే యేసయ్య గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 11వ వచనం. దీనిని అంతటిని ప్రకటన గుడారమైన ఆహా, దీని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన వాక్యముల వలె ఉన్నది. ఎలా ఉందట? ఈ గ్రంథ వాక్యం అంట గూఢమైనది అయి ఉందట. ప్రకటన వాక్యం ఎక్కడ ఉందట? గూఢమైనదిగా ఉందంట. అందుకొరకు దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనంలోని, దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలా సంచరించినందున తెలివి అధికమగును. పరమతండ్రి స్తోత్ర. ఈ గ్రంథాన్ని అంట దానియేలుతో చెబుతుండవు. ఈ గ్రంథాన్ని నువ్వేం చేయమన్నాడు? అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ఏం చేయాలట? ముద్రించు. ఎందుకట అమ్మా? ఎందుకట? తెలివి కలిగి నడుచుకున్నట్టు కొరకు. ఎలా ఉన్నట? తెలివి కలిగి నడుచుకునేటువంటి వారి కొరకై ఉండాలట. అందుకే కింద ఏమంటాడు? సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలు నతుడు చెప్పాను. పరమతండ్రికి స్తోత్రం. ఈ యొక్క దానియేలుతో ఏమో చెప్పారు? గాబ్రియేలు అనబడినటువంటి దేవదూత ఈ గ్రంథాన్ని ముద్రించి నా శిశువులకు ఇవ్వండి, దాన్ని చదివినటువంటి వారికి వారు అరుణోదయం అవుతారని అల్లా. దాన్ని గ్రహించి అనుసరించున్నటువంటి వారికి వారు మాత్రమే అరుణోదయం అవుతారని వాక్యం చెవరిస్తుంది తప్ప మరొకటి కాదు. అయితే ఇంతవరకు ఇక్కడ ఆగుదాయి. ఈ ప్రమాణ వాక్యములను ఈ విధంగా ధర్మశాస్త్రం ప్రమాణ వాక్యములను ఆయన ఇచ్చినటువంటి దాన్ని కాక దానికంటే ముందు ఏమన్నాడు? ప్రసంగి స్పీడ్ కొనండి. ప్రసంగి ఇలాగేసిందే 8:18 8:20 8వ అధ్యాయము ప్రసంగి 7వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ బాగా గమనించాలా? సత్యమైనది దూరముగాను బహు లోతుగాను ఉందట. సత్యం అనబడింది. ఇప్పుడు సత్యం ఏంటంట? వినండి, సత్యం అనేది ఏంటంట? నీ వాక్యమే సత్యము కనుక ఈ మనుషులకి ఈ వాక్యం ఏమైందంట? మరుగు చేయబడి ఉందంట. అది వారికి ఎంత దూరంగా ఉందంట? చాలా దూరంగా ఉందంట. చాలా దూరంగా ఉందంట. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 11 నుంచి చదువుకున్నాయి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ ధర్మశాస్త్రమును గ్రహించుట నీకు కఠినమైనది కాదు, దూరమైనది కాదు. మాకు గమనించాలా? మోసే వారితో చెబుతున్న మాటలు గమనించాలి. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ నేడు నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర గ్రంథమును నీకు కఠినమైనది కాదు. అబ్బా, నేను ముద్రేయమని చెప్పాను కదా. ఎవరికి ఇచ్చాను? ప్రవక్తలకు ఇచ్చాను కదా. ముద్రించమని చెప్పాను కదా. అంటే యెహోవా మెస్సియా వారు అనగా దేవుడు ఇలా చెప్పాడు, ప్రణాళిక ఇలా చెప్పాడు, ఇలా చేయండి అని చెప్పి వారు నోటితో చెప్తే కుదరదు, దాన్ని ముద్రించి వారి మధ్య దేశంలో అని చెప్పాడు. ఆ ముద్రించబడినటువంటి ముద్ర చేయబడినటువంటి వాక్యమే సత్యము. ఈ సత్యం ఎక్కడుందంట? దూరంగా ఉందంట, బహు లోతుగా ఉందంట. ఇక్కడ ఏమంటాడు? నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఈ ధర్మమును
గ్రహించుట నీకు కఠినముగా ఉందంట. కఠినము దూరం. అగమ్మా, ఈ సత్యం అనబడినటువంటి వాక్యము నీకు ఎలా ఉందంట? కఠినముగా ఉందంట. ప్రియ సహోదరి సహోదరుల గమనించాల, ఈ సత్యవాక్యము మీకు ఎలా ఉంది? కఠోరంగా ఉంటుంది, బాధపరుస్తుంటుంది, ఇంకా వ్యాధులు కలిగిస్తుంటుంది, ఇంకా అనేక రకరకాలుగా మీ గ్రహింపుకు వినలేనటువంటి అవిష్టముగా కనబడుతుంది తప్ప, అందుకొరకు ఆ యొక్క వాక్యము, ఈ ప్రమాణ వాక్యము మనుషులకు ఎక్కడ ఎలా ఉందట? దూరముగా ఉన్నది, తర్వాత కఠినముగా ఉన్నది. అందుకొరకే పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు తెలియపరచబడినప్పుడు వీరికి ఎలా ఉండని? కఠినంగా ఉండలేదా? ఏంటి సంజయరావు చెప్పేది మేము వినాలా? మాకు తెలవదా? మేము చదవట్లేదా? ఇలా చెప్తుంటారు. 12వ వచనం కూడా అంటే నాకు మాట చూడండి. మనము దానిని విని గైకొన్నట్లు ఎవడు ఆకాశమునకు ఎక్కిపోయి మన యొద్దకు దాన్ని తెచ్చును అని నీ మనసును అనుకుంటుకో, అది ఆకాశమందు ఉన్నది కాదు. పరమ తండ్రి స్తోత్ర. ఇది పైకెక్కి పరలోక అంటే ఆకాశంలోకి వెక్కి దాన్ని పట్టుకొని వద్దామని అనుకొని పోతే అక్కడ పైన ఉన్నది కాదు. ఇది ఎక్కడుందంట? ఆకాశంలో లేదు, తర్వాత భూలోకంలో లేదు, తర్వాత ఎక్కడో మరుగు చేయబడి ఎక్కడ అగాధంలో లేదు. ఎక్కడుందట అమ్మా? ఎక్కడుందట? మనిషిలోనే ఉన్నది. పరమ తండ్రికి స్తోత్రం. నువ్వు నిజంగా మనిషివా అయితే ఈ యొక్క ప్రమాణ వాక్యము నీకు బహుగా సులభంగా నీకు దొరికినట్లుగా నువ్వేం చేయాలా? తన యొక్క ప్రమాణ వాక్యమునకు నువ్వు విధేయులుగా ఉండాలి, నువ్వు ఇష్టలుగా ఉండాలి, తర్వాత తనను సంతోషపరిచే వారిగా ఉండాలి. 12 మరొకసారి, మనము దానిని విని ఏమినాలట? చావుకులు చెప్తున్నారు. చావుకులు చెప్తున్నటువంటి వాక్యము ఎనాల ఫస్ట్. విననటువంటి వాడు మూర్ఖులు, విననటువంటి వాడు అవివేకులు, విననటువంటి వాడు గ్రహింపు లేని వారు, విననటువంటి వారు లెక్కలేనటువంటి వారు, విననటువంటి వారు యాషువా మెస్సీయకో ఏయులో. వీరికి ఈ వాక్యము దూరముగానో బహు లోతుగానో ఉందని సత్యవాక్యము ప్రకటన చేస్తుంది. ప్రేమైనటువంటి వారు మనం దీన్ని గ్రహించకపోతే ఈ ప్రమాణ వాక్యము దొరుకుడికి సాధ్యమైందంటారా? కాదు. అందుకొరకు అక్కడ అంటున్నటువంటి మాట చదువు, ఆకాశమునకు పోయిన మన మన యొద్దకు దాన్ని తెచ్చును అని నువ్వు అనుకున్నటకు అది ఆకాశమందు లేదు, ఆకాశమందు లేదు. తర్వాత 13, మనము దాన్ని విని హల్లెలూయా ఏం చేయాలట? ఫస్ట్ వినాలి. త్వరగాలందరూ లేపండి. ఫస్ట్ వినాలి. ఏ వినాలి? ప్రమాణ వాక్యము. పరమ తండ్రి యొక్క వాక్యాన్ని గ్రహింపు కొరకు వినాలి. పెట్ట కథలు కాదు, పొట్ట కథలు కాదు, స్టోరీలు కాదు, చిత్రాలు కాదు. ఇక్కడ ప్రమాణ వాక్యము, ధర్మశాస్త్రము ప్రమాణ వాక్యములను అది లోకానికి ఎర్రితనముగా ఉందంట, లేక అది దూరంగా ఉందంట, బహు లోతుగా ఉందంట. ప్రియ సహోదరి సహోదరా, నువ్వు నిజంగా ఆ ప్రమాణ వాక్యమును గ్రహించి దాన్ని కనుగొనటకు నువ్వు సామర్థ్యం కలిగి ఉన్నావా? ఇక్కడ చూడాలి మరొకసారి. ఈ యొక్క సత్యమైనటువంటి వాక్యం ఏమైందో చూద్దాం. ఆది కాండము కొత్తరలేదాయి 42వ అధ్యాయము 20వ వచనం. 42:20 మీ తమ్ముణ్ణి ఎవడాట? ప్రియమైనటువంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించాలి ఈ వాక్యము. మీ తమ్ముణ్ణి నా యొద్దకు
తీసుకొని రండి. అట్లు అట్లు మీ మాటలు సత్యమైనట్టుగా కనపడును గనుక మీరు హల్లెలూయా. మందిరానికి రండి, వాక్యం అనండి అంటే మీ సహోదరులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ, నీ భార్యను కానీ, నీ పిల్లలు కానీ, నీ ఇరుగు పొరుగు వారు కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబ సభ్యులు కానీ తీసుకొస్తున్నావా? వారికి ఎలా ఉందంట? సత్యమైనట్టు కనబడును కనుక మీరు సావరని ఏంటట? సావరని చెప్పెను, వారట్టు చేసిరి. పరమ తండ్రికి స్తోత్రం. ఇదండి మాటలు ఏంటంట? మీ మాటలే సత్యమైనట్టు. అవునా కాదా? ఏ మాటలు అవి? దానియేలుకు చెప్పి గ్రంథం రచించమన్నాడు చూసారా? ఈ గ్రంథమే నోటి మాటలు. అందుకొరకే యోహాను సువార్తలో ఏం చెప్పావు? ఈ నోటి మాటలు బహు లోతుగాను దూరముగాను ఉన్నాయంటారు. సత్యమో గమనించాలా? సత్యమును గ్రహించున్నావా? సత్యమును అనుసరిస్తున్నావా? సత్యమును వింటున్నావా? సత్యము నడుస్తున్నావా? లేకపోతే ఒకవేళ ఈ యొక్క ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో ఉన్న ఈ ప్రమాణ వాక్యములో నుండి వచ్చి తెగుళ్ళు నీకు తప్పదు. సుమి జాగ్రత్త. ఈనాడు అనేకమైనటువంటి వారు నానా విధాలుగా అనేక రకరకాలుగా మీ ఇష్టానుసారమైనటువంటి చరిత్రలో నానా రకరకాలుగా వివరిస్తూ వస్తున్నటువంటి వివరణ ఇదే అంటారా? కాదు. చదవలగనే. అప్పుడు అప్పుడు వారు నిత్యముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధములకు శిక్ష పొందుచున్న పరమ తండ్రికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారిని గమనించాలా? నీ పక్క వారికి, లేక నీ సహోదరికి, లేక నీ సహోదరికి, నీ తండ్రికి, నీ తల్లికి, నీ పిల్లలకి, నీ కుటుంబానికి నువ్వు చెప్పకపోతే ఏమవుతున్నమాట? శిక్షకు అర్హులమవుతున్నమాట. శిక్ష అర్హత కలవారన్నమాట. నీకు శిక్ష వస్తుంది, జాగ్రత్త. వినకపోతే, నువ్వు వినకపోతే శిక్ష వస్తుంది, నువ్వు గ్రహించకపోతే నీకు శిక్ష వస్తుంది, నువ్వు అనుసరించకపోతే నీకు శిక్ష వస్తుంది. జాగ్రత్త స్వామి. అలాగే కొద్ది గింజలు అతడు మనలను బతిమలాడుకొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన నీ వేదన మనకు వచ్చనని ఒకరితో ఒకడు మాట్లాడుకుని. పరమ తండ్రి స్తోత్రం. ఎన్నటువంటి వారికి ఏమొస్తుందంట? వేదన వస్తుంది, శోధన వస్తుంది, కష్టాలు వస్తున్నాయి. అందుకని నేనేం చెప్పాలా? ఏం చెప్పగలను? ఎన్ని చెప్పాలా? అందుకొరకే ఇక్కడ చెప్పినటువంటి వాక్యాన్ని గ్రహించకపోతే శోధన వచ్చేది మీకే, వినకపోతే శోధన వచ్చేది మీకే. ఇది నువ్వు అనుసరించకపోతే శోధన నీదే. చూద్దాం ఒకసారి. నెహెమ్యా గ్రంథము ఇచ్చారా? ఎజ్రా పక్కన నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 13వ వచనం. 9:13. ఎందుకు డల్లుకున్నావు? సినాయి పర్వతము మీదికి దిగి వచ్చి ఆకాశం నుండి వారితో మాట్లాడి వారికి నీతియుక్తమైన విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకారమైన కట్టడలను, ధర్మములను నీవు దయచేసితివి. పరమ తండ్రికి స్తోత్రం. ఎక్కడిచ్చాడట? సినాయి పర్వతం మీద ఇచ్చాడు ఈ ధర్మాన్ని, ఈ ధర్మశాస్త్ర కట్టడాలను ఇచ్చాడు. సుమి జాగ్రత్త. ధర్మశాస్త్ర కట్టడాలను అనుసరిస్తున్నావా? ధర్మశాస్త్ర కట్టలను వింటున్నావా? జాగ్రత్త సుమి.
14 వచనం కూడా అంటాడు, వారికి నీ పరిశుద్ధమైన నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును విశ్రాంతి దినమును ఆచరింప నాకు ఆజ్ఞయించి ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను కట్టడలను ధర్మశాస్త్రమును వారికి నియమించి తిని పరమతండ్రి స్తోత్రం. ఇంకేం చెప్పాలి? ఏం చెప్పాలా? ఎప్పుడు నియమించాడట అమ్మా? ఎప్పుడు నియమించాడట? కాదు, ఐగుప్తు దేశము నుండి వెలపలకి తీసుకొచ్చిన తర్వాత 6 లక్షల గర్భాల జనాన్ని పైకి తీసుకుని వచ్చినటువంటి వారిని మోసే వారు ద్వారా ఈ యొక్క ఆయనే తన బ్రేలుతో రాసిచ్చాడు. పరమతానికి స్తోత్రం. ఈ రాసినటువంటి రాత అక్కడ దానియేలు రాయమన్నాడు, కానీ దానియేలు కంటే ముందు ఎవరు రాశారు? దానియేలు కంటే ముందు రాసింది ఎవరు? దావే తండ్రి. ఆయన రాసిన వాక్యము నీకు ఇష్టం లేదా? ఆయన రాసిన వాక్యము నువ్వు వినవా? ఆయన రాసిన వాక్యము నువ్వు అనుసరించవా? ఆయన రాసినటువంటి వాక్యము నువ్వు ఇష్టపడవా? పడకపోతే ఏమొస్తాయట? దుఃఖం వస్తుందట, వ్యాధులు వస్తుందంట, శ్రమలు వస్తాయంట, ఇంకా వారికి ఏ లోం అయిపోట, శత్రువులు అయిపోతాయి. అంతకంటే ఇంకేం చెప్పాలి మీకు? నేను చెప్పలేను. కనుక ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము చూద్దాం, త్వరగా వెళ్ళిపోదాం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 9వ వచనం. 19వ అధ్యాయం 9వ వచనం. 19:9 ఇసరా యావే అందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యావే న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము. హల్లెలూయా. ఇక అంతకంటే నేనేం చెప్పాలా? ఈ వాక్యం నేను ప్రకటన చేస్తున్నా. గ్రహించకపోతే మీకు శ్రమ, మీకు మీ ఇష్టమే. దాన్ని గ్రహించకపోతే మీ శ్రమ, దాన్ని గ్రహించకపోతే మీరే బాధ్యులు, నేను కాదు. అందుకొరకే ప్రతి వారు మనం గమనించాల్సినటువంటిది అవసరమైంది లేకపోలేదు. అందుకే అంటాడు అక్కడ, చూడండి అలాగనే అదే కీర్తనల గ్రంథము తీసారా? 111 అధ్యాయము 7వ వచనం. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి, ఆయన శాసనములన్నీ. హల్లెలూయా. ఏంటట? ఆయన చేతి కార్యములు. బాగా గమనించాలా? ఆయన చేతి కార్యాలు ఏం చేశాడు? యాశ్వమస్య వారు భూమి మీదకి వచ్చినప్పుడు, మనిషి కుమారుడిగా వచ్చినప్పుడు రక్తస్రావణ స్త్రీ వచ్చి ముట్టుకోలేదా? అది చేతి స్పర్శ కాదా? అది కార్యాలు కావా? తర్వాత గుడ్డివాడిని పుట్టుకుంది, అవి కార్యాలు కావా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కార్యాలు ఉన్నాయి? అనేక కార్యములు. నీది లేదా? గ్రహింపు లేదా? మూర్ఖులా? గ్రహింపు లేదా? మూర్ఖంగా ఆలోచిస్తారా? అందుకే ఇక్కడ వాక్యం చెప్తున్నమాట, ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి కాకూడా. సత్యమైన వాటిని, న్యాయమైన వాటిని నువ్వు గ్రహించక అవివేకమైపోతున్నావు తప్ప మరొకటి కాదు. చూద్దాం మరొకసారి 151వ వచనం కాబట్టి చూద్దాం ఒకసారి. 119. అవునరా? గర్విష్ఠులు అమ్మా 119, 50, 151. 151. యెహోవా యావే నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలనియు సత్యమైనవి, నీ శాసనములను నీవు
నిత్యములుగా స్థిరపరిచితివి స్థిరపరిచితివి పని నేను నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకొని ఉన్నాను. పరమ తండ్రి స్తోత్ర. బైబుల్ తెలుసుకునే అటువంటి వారు, బైబుల్ అనుసరించే అటువంటి వారు, బైబుల్ని దాన్ని అనేక రుజువు చేయబడినటువంటి వారు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ధర్మశాస్త్ర అనుసారమైనటువంటి తన శాసనములను గ్రహించకపోతే వారు 52 వచ్చిన చూడు. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివని నేను పూర్వము నుండి వాటి వలనే హల్లెలూయా వాటి వలనే పూర్వమునే తెలుసుకున్నారంట వారు. మరి నువ్వెప్పుడు తెలుసుకుంటారు? పనికి వలన జీవితం కలిగినటువంటి నా వారి నీ వారి అని చెప్పుకోవడం కాదు, కానీ అదేవిధంగా గ్రహింపు లేని వారు మాత్రము ఈ మాటలు వివరిస్తున్నాయి. నేను కాదు చెప్పేది, పరమ తండ్రి చెప్పుతున్న శాసనము కనుక. అదేవిధంగా అంటున్నటువంటి మాటలు సామెతల గ్రంథము చూడండి ఒకసారి. సామెతల గ్రంథము తీశారా? సామెతల గ్రంథము పక్కనే ఒకటి చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం చూడండి. 7వ వచనం చూడండి. త్వరగా వెళ్ళిపోదాన్ని. 8వ అధ్యాయం 7వ వచనం. నా నోరు సత్యమైన మాటలు పలుకును, దుష్టత్వము నా పెదవులకు హల్లెలూయా. ఏమైందట? సత్యమైన మాటలంట పలుకును, దుష్టత్వము నా పెదవులకును అసహాయములు అని దావీదు చెప్పుచున్నాడు. ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిఫరెన్స్లు చెప్పుకున్న పోతే చాలా ఉన్నాయి. మనకు సమయం సరిపోదు. వీడియో చేస్తున్నాం కనుకనే తక్కువ సమయాన్ని తీసుకుంటున్నాం తప్ప, అది జనరల్ కూడికైతే అది వివరణ వేరు వస్తుంది. మీకు ఒకవేళ కావాలంటే మీరు తప్పక రాండి. మరొకసారి నా వివరణ మీకు తెలియపరుస్తున్నాను. నా నెంబర్ తెలియని వారు లేరు కనుక ఫోన్ చేయండి, లేదా ఇక్కడికి రాండి, లేదా నన్ను అక్కడికి రమ్మనండి, నేను వస్తాను. నేర్చుకుందాం, ఇంకా ముందుకు వెళ్దాం. నిన్న దినాన ఒక చోటకి వెళ్ళాను. వెళితే ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు. ఏదేదో చెబుతా ఉన్నాడు, ఏదేదో వివరిస్తూ ఉన్నాడు, కానీ నేను చెబుతున్న దానికి గ్రహింపు రాకుండా లోక సంబంధమైన అనేక రకరకాలుగా వాటిని ఆకర్షించుకుంటున్నారే తప్ప మరొకటి కాదు. ఎందుకని అందుకొరకే చూడండి ఒకసారి లూకా సువార్త లూకా సువార్త తీసారా? 16 అధ్యాయం 11 వచ్చింది. కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని వెడల సత్యమైన దానమును ఎవరు మీ వశము చేయును. పరమ తండ్రి స్తోత్ర. ఇది పెద్ద సబ్జెక్టు. ఇందులో నేను చెప్పినటువంటి ఆది కాండము 42:20, నెహెమీయా గ్రంథము 9:13, కీర్తన గ్రంథం 19:9, అదే 111 7వ వచనము, 119, 151 అలా చెప్పుకుంటూ వచ్చినటువంటి వాక్యాలన్నీ సామెతలు 8:7, లూకా 16:11 ఇలా చెప్పుకుంటా, ఫిలిప్పు 4:8 ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ ఒక సబ్జెక్టు. ఇవన్నీ ఒక సబ్జెక్టు. అంత కలిసి ఒక సబ్జెక్టు కాదు, ఒక్కొక్కటి ఒక సబ్జెక్టు. అందుకొరకే మనం గ్రహింపు అనేది మనకు లేకపోతే మనకి ఎంత మాత్రం కూడా ఇవి దొరకవు. అందుకొరకే అందుకే ఇక్కడ అంటున్నటువంటి మాట చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 18 వచ్చిన చూడండి ఒకసారి. 8వ అధ్యాయం 18 వచ్చిన ఐశ్వర్యము ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద నున్నవి. పరమ తండ్రికి స్తోత్ర. మా విశ్వాసాలు చాలా స్పీడ్గా ఉన్నారు బైబిల్కి. చూడండి, నేనే చదువుకొని చెప్పడం నా వల్ల కావట్లేదు కనుక మీరు చదివితే ఇతరులకు అర్థమైతే నా తప్పడం మరొకటి కాదు. అందుకొరకు ఇక్కడ ఏమండవు? ఐశ్వర్యము ఘనతను స్థిరమైందట. బాగా గమనించాలి. ఐశ్వర్యం ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు? ఘనాన్ని గణపరచబడుతుంటారు, కానీ వాక్యం గణపరచబడదు.
కానీ గ్రంథం గణపరచబడదు. గ్రంథములో ఉన్నటువంటి ఆజ్ఞలు గణపరచబడవు. అందులో ఉన్న మర్మాన్ని గణపరచబడదు. కానీ నీ ధనము నీతోనే నశించిది సుమి అని ఎక్కడ చెప్పాడు? అపోస్తుల కార్యములో పేతురుతో ఆ సీమోనుతో అనుకున్న మాటలు ఓ ఈ సీమోను, పేతురు పరిశుద్ధాత్మ ఉంది, ఆ పరిశుద్ధాత్మ రాకి డబ్బులు ఎత్తంటే ధనాన్ని ఎత్తానంటే పేతురు అంటాడు, ఒరే సీమోను, నీ ధనం నీతోనే నశించిదిరా. దేవుని వరమున్న డబ్బు పెట్టి కొనగలవా? ఈ యొక్క ఐశ్వర్యంతో కొనగలవా? ఘనతలను స్థిరపరచుకోగలవా? ఘనత మీద ఒక మాట చూద్దాం, ఐశ్వర్యం మీద. సామెతల గ్రంథము 3:16 దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ఘనతలను. హల్లెలూయా. దీన్ని గ్రహించిన వారికి మాత్రమే, ఇది గ్రహించి నడిచినటువంటి వారికి మాత్రమే. అందుకొరకు మనము కనుక ఏది ఏమైనా మనం గమనిస్తూ గ్రహిస్తూ దీని ప్రకారం నడుచుకున్నట్టు స్థిరపరచబడినటువంటి వారిగా ఉన్నప్పుడే పరమ తండ్రి మనము స్థిరపరిచి ముందుకు నడిపించడానికి ఇష్టపడతాడు. అందుకొరకు ఇక్కడ నేను చెప్పినటువంటి వాక్యాలు ఎన్ని విధాలుగా ఇవన్నీగా కూడా వివరించడానికి మాత్రము అంతా ఇంకా అనేక మర్మములతో ఉన్నాయి. కానీ మీకు మాత్రం మెయిన్ ముఖ్యమైనటువంటి వాటిని సబ్జెక్టు పరంగా ఒక సబ్జెక్టుకి ఇన్ని రకాలుగా ఏంది 10 రకాలుగా అంటే 13 రకాలుగా ఈ సబ్జెక్టు 13 విధానాలు చెప్పబడుతుంది. ఏంటది? సత్యము బహు దూరముగాను లోతుగా ఉన్న అని చెప్పబడినటువంటి వాక్యము 13 విధానాలుగా మనకి వివరింపబడతా ఉంది. ప్రియ సహోదరులారా, సహోదరి, ఇంకా మరలా పర్వతాన్ని ఇష్టమైతే మరలా ఈ వీడియో ద్వారా మీ మధ్యకి నేను రావాలని ఇష్టపడుతున్నాను. ఇప్పుడు చెప్పుకున్నటువంటి సబ్జెక్టును ఒక్కొక్క దాన్ని మాత్రమే ఒక్కొక్క సబ్జెక్టుగా మీ మధ్యకు వస్తుందని నేను సమృద్ధంతో మీకు తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తూ అందరికీ షాలోమ్.